మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాద్ లో ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్ నడుస్తుంది. సిఇఓ అంటే కిసాన్ పరివార్ సిఇఓ డాక్టర్ వివేక్ అని. అంటే పేదవారికి ఎక్కడ ఆపద వచ్చినా తనకు నేనున్నా అంటూ మొత్తం ప్రతి కార్యక్రమానికి శుభాకారానికి వాళ్ళ ఆపద ఉన్నా అంటూ కూడా నేనున్నా, మీకు మీ వెంటే నేనున్నా అంటూ కూడా ప్రతి కార్యక్రమానికి హాజరై తనతో సహాయం చేస్తూ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తన అనుచర బలగంతో మాత్రం తన సైన్యంతో ఎక్కడికి వెళ్ళినా తన సైన్యంతో పాటు వెళ్ళి తనకి భరోసా ఇస్తున్నారు. ఏంటి అసలు ఆ వివేక్ ఎవరు అసలు అనేక సుమన్ టీవీకి ప్రేక్షకులు మొత్తం పరిచయం చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రస్తుతం మనతో సిఇఓ పరివార్ సిఇఓ డాక్టర్ వివేక్ గారు వాళ్ళు అడిగిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు డాక్టర్ వివేక్ అనే వ్యక్తి అసలు ఎవరు అసలు? డాక్టర్ వినయ్ అనే వ్యక్తి ఒక మానవతావాది. నేను హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లోనే వాస్తవ్యుని కూడా. సుమారు 20 నుంచి 25 సంవత్సరాల పైబడి అంబేద్కర్ మూవ్మెంట్ లో చాలా చురుకుగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో బాగా పనిచేసినాం. ఈ మధ్య కాలంలో నేను లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ మన ఫ్లడ్స్ అయినాయి కదా మహబూబాబాద్ లో. అప్పుడు మహబూబాబాద్ ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా మహబూబాబాద్కి రాలేదు. ఇంతకుముందు అడపాదడప డోర్నకల్కి వస్తుండే, కానీ మహబూబాబాద్ ఎప్పుడు రాలేదు. మహబూబాబాద్ అప్పుడు వచ్చినప్పుడు రావిలాల అక్కడ ఇక్కడ చూడడం జరిగింది. అప్పుడు చూసిన తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే, నేనేదో గెస్ట్ లెక్చర్గా వచ్చి ఏదో పొద్దునొచ్చి సాయంత్రం పోతే ఇక్కడ ఉన్నటువంటి స్కెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ కానివ్వండి, స్కెడ్యూల్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి ఇంత తొందరగా డెవలప్ కారు, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, వీళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఏదో తక్కువ అవుతుంది అని భావించి అప్పటి నుంచి రెగ్యులర్గా వాళ్ళ కష్టాలలో భాగంగా వాళ్ళు అసలు ఏం కష్టం అనుభవిస్తున్నారు, వాళ్ళతో పాటు అసలు వీళ్ళ యొక్క కష్టాన్ని ప్రభుత్వం వరకు ఎవరైనా వేయడానికి ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేశాను. నాకు కనబడ్డది ఏంటంటే, వీళ్ళ కష్టాలు ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం లేదు. తీసుకుపోయినా కూడా అడపాదొడప వాళ్ళ ప్రయోజనాలకు మాత్రమే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏదో చేయడం జరుగుతూ ఉంది. కానీ యాక్చువల్గా విక్టిమ్కి ఇంతవరకు కూడా ఎవరు హెల్ప్ చేసాడో కనిపించలేదు. సో అప్పటి నుంచి నేను ఏమేమి డిసైడ్ అయినా అంటే, సరే ఇక ప్రభుత్వం ఎట్లాగో పెద్ద సంస్థ, అది ఒక్కొక్క పర్సన్ని షేర్ చేయాలంటే ప్రభుత్వానికి కూడా చాలా కష్టమైన వ్యక్తి. సరే మనం ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని ఎందుకు మనం ఇంప్రూవ్ చేయకూడదు అనే భావంతో, అది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇంప్రూవ్ చేద్దాము, ఒక వ్యక్తి ఒక విలేజ్ని చేద్దాము, ఒక వ్యక్తి ఇంకొక మండలాన్ని చేద్దాము, ఒక వ్యక్తి ఒక డిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి ఇవాళ మహబూబాబాద్ మొత్తం కూడా తిరుగుతూ మాకు తోచినంతగా వాళ్ళ కష్టాలలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. అసలు వివేక్ ఎక్కడ పుట్టాడు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, ఇక్కడికి ఈ నియోజకవర్గానికి మెయిన్ గా రావడం ఏంటి? గతంలో చూసుకుంటే భూపాల్ నాయక్ అనే వ్యక్తి డోడకల్ కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యే కాంటెస్ట్ గా బరిలో ఉండి కూడా తప్పడం జరిగింది. తర్వాత తెరపైకి మళ్ళీ మీ పేరు వచ్చింది మహబూబాద్ అని. ఇవన్నీ దాంట్లో జరుగుతుంటే ప్రజల్లో కొంచెం ఆలోచన పడుతున్నారు, ఏం జరగబోతుంది సార్ మహబూబాద్ అనేసి? ఏమీ జరగదు. మహబూబాబాద్ లో రెగ్యులర్ ఎలక్షన్లు అవుతాయి. రాజకీయ నేతలు రాజకీయాలు పని చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటా. నేను వాస్తవ్యాన్ని హైదరాబాద్ లోనే, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా హైదరాబాదే. మా మదర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మా ఫాదర్ వచ్చేసి కర్ణాటక, బీదర్. సో నేను పర్సనల్ గా నా ఒక్కడికి మాత్రం బోర్న్ ప్లేస్ బీదర్. అక్కడ పుట్టి నా ఎడ్యుకేషన్ అవన్నీ కూడా హైదరాబాద్ లోనే జరిగింది. నా పీజీ అవన్నీ కూడా యుఎస్ లో ఉన్న కొన్నాళ్ళు. అక్కడ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత పోస్ట్ మ్యారేజ్ మా మిస్సెస్ మీడియాలో ఉండడం వల్ల మేమిద్దరం కూడా అక్కడికి వీసా ప్రాబ్లమ్స్ అవి రావడం వల్ల మేము పోలేకపోయినాం. సో ఇక్కడే సెటిల్ అయిపోయినాము. అక్కడ సెటిల్ అయిన తర్వాత మాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఎర్లీ మ్యారేజ్ లో సరే ఎట్లాగైనా మనం పిల్లలు కానీ మనం మెటీరియలిస్టిక్ అయ్యేదాన్ని. మీరు బీదర్ అంటున్నారు, మరి బీదర్ కి మహబూబాద్ కి అవినాభావ సంబంధం అసలు ఏంటి? మరి ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నారు అసలు? బీదర్ లో కూడా ఉండేది మానవులే, మహబూబాబాద్ లో ఉండేది కూడా మానవులే. వాళ్ళ రక్తం కూడా ఎర్రగానే ఉంటది. మీరు పొలిటికల్ స్టంట్ ఇక్కడ ఏమవుతున్నారు కాబట్టి ప్రజల్లో ఇక్కడ మమేకం అవుతున్నారు కాబట్టి కావాలంటే మీరు చేయండి, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్స్పెషల్లీ నౌ ప్లేస్ మహబూబాబాద్ ఎంచుకున్నారు కదా అని ఒక ప్రజల్లో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. మీరు చూస్తే ఉన్న ప్రదేశాలు అన్నిట్లో కూడా మహబూబాబాద్ అండర్ డెవలప్డ్ ఏరియా. బీదర్ లో ఔరాద్ అన్న ఒక ప్లేస్ ఎట్లయితే అండర్ డెవలప్డ్గా ఉన్నదో, ఇక్కడ కూడా అండర్ డెవలప్డ్గా ఉన్నది. ఇప్పుడు డెవలప్డ్ ప్లేసెస్ లో హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, వేరే అర్బన్ ఏరియాస్ లో కానివ్వండి, వరంగల్ అర్బన్ లో కానివ్వండి, అక్కడ ఆల్రెడీ అర్బనైజ్డ్ అయిపోయారు, వారు సివిలైజ్డ్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకి ఇంకా చాలా మందికి ఎవరు కూడా సిటీకి పోయిన వాళ్ళ దాఖలాలు కూడా లేవు చాలా మంది మీరు చూసినట్లయితే. సో అట్లాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినా కాబట్టి దానికి ఏదో పొలిటికలైజ్ చేయాలో ఇంకేదో చేయాలన్న ఉద్దేశం నాకైతే లేదు. అంటే గత ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేయలేదని మీ ఉద్దేశమా? గత ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి నేను పూర్తిగా చెప్పను. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు,
1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఎంత నడవాలో అంతే నడుస్తాడు. 3 సంవత్సరాల పిల్లడు 7 సంవత్సరాల లాగా పరిగెత్తలేడు. 7 సంవత్సరాల పిల్లడు 15 సంవత్సరాల లాగా పరిగెత్తలేడు. అతనుకున్న 10 సంవత్సరాలలో అతను ఏం చేయాలో అది చేసినారు. దాని తదుపరి ప్రభుత్వాలలో అధికారులు చేంజ్ అవుతూ ఉంటారు. ప్రభుత్వాలలో ఆ పర్టికులర్ పర్సన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ముఖ్యమంత్రి చేంజ్ అవుతూ ఉంటారు, మంత్రులు చేంజ్ అవుతూ ఉంటారు, అధికార పక్షం చేంజ్ అవుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు చేసింది వీళ్ళు కంటిన్యూ చేయాలా, వీళ్ళు చేసింది వాళ్ళ తదుపరి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి. ఏదో ప్రభుత్వం వాళ్ళు చేసినంత మాత్రాన అది మేము టచ్ చేయము, వీళ్ళు చేసినంత మాత్రాన ప్రభుత్వం విల్ నెవర్ బి కన్ఫైన్ టు పర్సన్స్. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్. అది కంటిన్యూస్ ప్రాసెస్ గానే ఉంటుంది. డాక్టర్ వివేక్ అనే పర్సన్ మహబూబాబాద్కి వస్తున్న తన పర్యటన ఉందనే నేపథ్యంలో ఒక సైన్యం తయారవుతుంది. అంటే యువకులతో ఒక పెద్ద సైన్యంతో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక భారీ సైన్యంతో వెనకాల వస్తుంటది. ఏ విధంగా చూసుకోవచ్చు వాటిని సైన్యాన్ని? అది సైన్యము అది ఏం కాదు. నాతో పాటు వాళ్ళకు కూడా వాళ్ళు పాపం సంపాదించుకునేదే చాలా తక్కువ. వాళ్ళు సంపాదన వదిలేసి కూడా సేవ చేయాలన్న దృక్పథం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా డబ్బు కాశించబడో లేకపోతే ఇంకా దేనికి కాశించబడో నాతో రాలేదు. వాళ్ళకి సేవ చేయాలని ఉన్నది. సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలా. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోవాలంటే ఏదో ఒకటి కావాలా. బోటో, షిప్పో లేకపోతే బుట్టినో ఏదో కావాలా. నేను వాళ్ళకు ఒక బుట్టి లెక్కనో షిప్ లాగానో గడబడినా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. సార్ ఇంకోటి, మీ వ్యక్తిగత జీవితానికి వెళ్తే మీరు మీ సహచరులతో కూడా అంటే అండర్స్టాండింగ్ తోని పిల్లలు మనకు వద్దు అని చెప్పేసి ఒక కఠిన నిర్ణయం తీసుకుందని మనకు తెలిసింది మన మిత్రుల ద్వారా కూడా. ఎందుకు సార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు సపోజ్ నేను BMW కార్ నడిపిన, ఆడి కార్ నడిపిన, ఫ్లైట్లలో తిరిగిన, చార్టర్డ్ ఫ్లైట్లలో కూడా తిరిగిన. ఇప్పుడు సహజంగా మానవత్వ మనసు ఎట్లా ఉంటుందంటే, ఒక హ్యూమన్ మెంటాలిటీ సైకాలజీ ఏముంటుందంటే నాకంటే లగ్జరియస్గా నా పిల్లడు ఉండాలా అని ఉంటుంది. ఇప్పుడు నేను చదువుకున్నా నాకంటే ఎక్కువ వాళ్ళకి చదివియాలా అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను తిరిగే కార్ కన్నా ఇంకా లగ్జరియస్గా కార్ వాళ్ళకి ఇవ్వాలి ఉంటుంది. అప్పుడు నేను ఒక మెటీరియలిస్టిక్ పర్సన్గా మారిపోతా. అంటే నాకు ఇంకా ఫీలింగ్ వచ్చేస్తుంది, ఐ షుడ్ వర్క్ ఫర్ మై ఓన్ ఫ్యామిలీ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్గానే భావిస్తాను నేను, ఇంక్లూడింగ్ మీరు కూడా అన్న తమ్ముడు అనే అంటే, మీరు సార్ అన్న కూడా నేను అన్న అనే సంబోధిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు ఆ రిలేషన్షిప్స్ అన్నది చాలా లిమిటెడ్గా ఏం పెట్టుకోను. ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం కూడా ఎక్కడో అక్కడ మన ఇప్పుడు కాకపోయినా మన పూర్వీకులు ఎవరో కూడా మనకి రిలేషన్షిప్లోనే ఉంటారు. సో అదే భావనతో ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా నా పిల్లలుగా భావించి ఆ మెటీరియలిస్టిక్ ఉండకూడదు. ఆ మెటీరియలిస్టిక్ ఉంటే ఏంటంటే ఒక సర్కంఫరెన్స్, నేను అదే సర్కిల్లో పోవాలి. ఇంకా 9 to 6 జాబ్ చేయాలా, అక్కడ తీసుకురాగానే వీళ్ళ ఫీజులు కట్టాలా, వీళ్ళ పీజీ చేయాలా, మెడిసిన్ చదివియాలా, అమెరికా పంపించాలా, ఈమె ఎండి చదివితే మళ్ళీ అబ్బాయి డిఎం చదవాలా, వాళ్ళని ఎతకాలా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది. సేమ్ సిచ్యువేషన్ కూడా అండర్స్టాండింగ్ వచ్చి కూడా సమాజం కూడా నిర్మించుకోవాలని చెప్పేసి కూడా మనం మిత్రులు తెలుసుకుంటాయి. నాకున్న సుమారు 150-160 ఎకరాల ల్యాండ్ ఉన్నది బీదర్లో. సో ఆ 160 ఎకరాలలో నాకు వేరే కంపెనీ ఉంది ఆర్గానిక్ ఫుడ్, దాన్ని పండిస్తూ ఉంటాం. సో నాకు నా వైఫ్కి పిల్లలు లేరు. రేపొద్దున అది కూడా ఆలోచించడం మేము, పిల్లలు ఎట్లయినా లేరు, రేపొద్దున మేము చనిపోయిన తర్వాత మాకు ఎవడు ఉంటాడు అన్నది నాకు తెలియదు. ఇప్పుడైతే నేను చూస్తున్నా వీళ్ళందరూ కూడా. సో మాకున్న దాంట్లో 159 ఎకర్స్ మేము ఆల్రెడీ కూడా ట్రస్ట్కి రాసేసినాం. ఒక ఎకరంలో ఒక ½ ఎకర్ మేము సమాధి కట్టుకొని డోర్లు అన్ని కూడా రెడీగా చేసి పెట్టినాం. మీరు పోతే చూడొచ్చు, బీదర్ భాల్కి తాలూకా అని చెప్పి ఊరు ఉంటుంది. దాంట్లో నాకంటూ ఒక చిన్న ఫామ్ లాగా ఉంటుంది, ఒక 6 ఎకరము. ఇట్లనే చెట్టు పెట్టుకొని ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చచ్చిపోతే ఒక్క డోర్ తీసి దాంట్లో వేసేస్తే సరిపోతుంది. ఒక 100 కేజీలు ఉప్పు కూడా రెడీగా ఉండదు దాంట్లో. డాక్టర్ వివేక్ సార్ ప్రజలకు ఎక్కడ పోయినా కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు, ప్రభుత్వానికి కూడా కొంచెం చెంపపెట్టేలాగా కొన్ని ప్రశ్నిస్తారు మీరు ప్రభుత్వానికి. అలాంటి ఉద్యోగం అలాంటి మీరు చేసిన క్రమంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మీకు విమర్శలు వస్తున్నాయా? మామిడికాయల చెట్లు ఉన్నప్పుడే దానికి రాళ్ళు తగులుతూ ఉంటాయి. రాళ్ళకు తగిలో లేకపోతే ప్రభుత్వాలు విమర్శలకో దేనికో భయపడి నేను అంబేద్కర్ వాది. అంటే మీరు వేరే దగ్గర వాళ్ళకి హామీలు ఇస్తున్నారు కదా, వెళ్ళిన కాడికి ఖాళీ వెళ్ళిన కాడికి దానికి సౌకర్యం లేకపోవడంతో సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి హామీ ఇస్తున్నాను. నా చేతు ఎంత వరకు అయితే చాపగలను అంత హామీ మాత్రమే. సొంతంగా చేస్తారా? సొంతంగానే చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా సహాయం అడగలేదు. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ పీజీ కళాశాల ఉన్నది, ఆ పీజీ కళాశాల నా పరిధిలో లేదు. నేను స్టాఫ్ పెట్టుకోను, నేను రిక్రూట్ చేసుకోను, నేను యూజీసీ కమిషన్ నుంచి గ్రాంట్ తెచ్చుకోవడము అవన్నీ జరగదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి సహకరించాలి. సో ప్రభుత్వానికి బరాబర్ మనం క్వశ్చన్ చేసాం, దానిలో తప్పేమున్నది. అదే ఆ క్రమంలో అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ మీకు వచ్చిన సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏమైనా ఎదుర్కొన్నారు? నాకైతే ఏం రాలేదు. అంటే నాకు ప్రతి సవాల్ చేయాలి అంటే, నా సవాల్కి ప్రతి సవాల్ చేయాలంటే వాళ్ళు నాకంటే ఎక్కువగా ప్రిపేర్ అయ్యి రావాలి. సో నాకంటే ఎక్కువగా ప్రిపేర్ అవుతారని చెప్పి నేను అనుకోను. ఒకవేళ వస్తే వాళ్ళకంటే ఎక్కువ ప్రిపేర్ అవుతాను నేను. ఇంకోటి లాస్ట్ గా
చివరిగా డాక్టర్ వివేక్ అంటే సిఇఓ పరివార్ కిసాన్ పరివార్ సిఇఓ గారు ముఖ్య ఉద్దేశం ఏంది అసలు ఈ రాజకీయాలకి ఫ్రేమ్ లోకి రావాలనుందా లేకపోతే ఇంకా ముందు ముందు ఇంకేమన్నా? నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల సమాజం నాకేమి ఇచ్చిందో తిరిగి నేను బతుకున్నప్పుడు అది నా సమాజానికి ఇచ్చేస్తే సరిపోతుంది. నాకు రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ భాగపు ఎమ్మెల్యేనే అనుకుందాం. ఈ భాగపు ఎమ్మెల్యే రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యేనో ఫార్మర్ ఎమ్మెల్యేనో అంటారు. నేను చనిపోయిన తర్వాత కూడా డాక్టర్ వివేక్ మంచోడే అంటారు. డాక్టర్ వివేక్ ఎక్స్ మంచోడు, డాక్టర్ వివేక్ ఫార్మర్ మంచోడు అన్నారు. సో అదొక్క ట్యాగ్ లైన్ చాలు నాకు. మీ సైన్యానికి ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు అసలు? మీరు నా సైన్యము కాదు, అందరూ కూడా నా తోటి వాళ్ళే. వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే ఒక ఇంటి పెద్ద దిక్కుగా ఏ విధంగా అయితే వాళ్ళకు ఉంటానో ఆ విధంగా ఎప్పుడూ ఉంటా. రాము ప్రజలకు కూడా ఈ గత ప్రభుత్వాలు చేసినవి ఇప్పుడు చేసిన ప్రస్తుత ప్రభుత్వం చేసిన వాటిలో అభివృద్ధి ఏమైనా కనిపిస్తుంది అంటారా? గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా 16-18 నెలల్లో నేను చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే ఏమి చూడలేదు. నేను ఒక 2-3 అభివృద్ధి పనులు నేను ఏం చూశానంటే, ఒకటి యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని పోలీస్ వాళ్ళకి నిన్నగాక మొన్న ఇన్నోవేట్ చేసిర్రు. అది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే 24 గంటలు పోలీస్ వాళ్ళు బయటనే ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర, వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళకి సరిగ్గా ఉండదు. కాబట్టి యంగ్ ఇండియా మోడల్ స్కూల్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రెజెంటేషన్, ఇట్ ఈస్ గుడ్. సెకండ్లీ రీసెంట్గానే సన్న బియ్యం అని చెప్పి ఒక 6 కేజీలు పర్ పర్సన్ ఇస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. నేనేం తింటున్నాను, నా తోటి ప్రజలు కూడా అదే తినాలి అనే దాని వెనకాల పొలిటికల్ అజెండా ఉన్నదా ఇంకే అజెండా ఉన్నదో పక్కన పెడితే, ఏదైనా ఉండని ఒక పొలిటీషియన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాడు, అతను తప్పేం కాదు. అది పాలిటిషియన్ పాలిటిక్స్ చేసేలో తప్పేందుకు అవుతుంది? తప్పు కాదు. కాబట్టి హీ ఈస్ డూయింగ్ హిస్ జాబ్ యాజ్ అ పొలిటీషియన్. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ పొలిటీషియన్? ఈస్ టు డూ పాలిటిక్స్. లెట్ హిమ్ డూ ద పాలిటిక్స్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. అంటే ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? ఇప్పుడు మొక్క స్టేజ్లో ఉన్నాము. మొక్క చెట్టు అవుతుంది, చెట్లు పండ్లు ఇస్తుంది, ఆ పండ్లు అందరికి పంచుతాము, అందరు తింటారు. అంటే ఈ రాజకీయ పరంగా కాకుండా సామాన్యంగా అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా మీ వ్యక్తిగతంగా సొంతంగా చేస్తున్నా చెప్తున్నారు కదా, ప్రజలు మరి మిమ్మల్ని అంటే ఆశీర్వదిస్తున్నారా? మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారా? నాకు ఆశీర్వదించేదానికి ఉండి ఎమ్మెల్యే కావాలంటే ఓట్లు కావాలి. నేను ఎక్కువ స్పెండ్ చేసేది స్కూల్స్ కి. 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఓట్లు వేయరు. ఇప్పుడు ఎల్కేజీ ఓట్లు వేయాలంటే ఇంకొక 16 సంవత్సరాలు ఉండాలి. అప్పటి వరకు నా గోరికి కూడా ఓటు వేయలేడాడు. అంటే రాబో 2029 ఎలక్షన్స్ లో వివేక్ బరిలో ఉంటారని మీరు అనుకోవచ్చా? లేదు. ఇంకేమన్నా? వివేక్ ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడు. ఒకసారి భూపాల్ నాయక్ కానీ మీరు కానీ అసలు మీకు అభిమాన సంబంధం ఏంటి? అసలు దోస్తానా లేకపోతే డాక్టర్సా లేకపోతే ఇంకేమైనా బంధు రిలేషన్సా? అసలు ఏమున్నాయి మీ ఇద్దరి మధ్యలో? ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్న అంటే మహిబాద్ ప్రజలకు కూడా చాలా మందికి వీళ్ళిద్దరు అసలు ఎవరు భూపాల్ నాయక్ ఎవరు, డాక్టర్ వివేక్ ఎవరు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. వీళ్ళకి కన్క్లూజన్ చేయండి సార్. అసలు భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ అధినేత, నేను కిసాన్ పరివార్ సిఇఓ. మేమిద్దరం మంచి మిత్రులము, ఆప్తులము. ఒకరికి పూర్తిగా తన గురించి నాకు తెలుసు, అతని గురించి తనకు తెలుసు. ఒక సైకిల్ నడవాలంటే 2 పయ్యాలు ఉండాలా, ముందు పయ్య నేనైతే వెనక పయ్య ఆయన ఉంటాడు. మహబూబాద్ జిల్లా అనేది కూడా గిరిజన జిల్లా. ఈ గిరిజన జిల్లాలో చాలా మంది గిరిజనులు, ఆదివాసులు కూడా ఉన్న ప్రాంతంలో ఎక్కువ వైద్యాన్ని కూడా బాగా లేదని చెప్పేసి కూడా చాలా ధర్నాలు రాస్తారు కూడా చేసిన ఆదివాసులు కూడా చేశారు, గిరిజనులు కూడా చేశారు. ఈ ముఖ్యంగా ఉద్దేశం మీ లోపల అధికారులకు నేనేం చెప్పుకుంటారు విద్యా వైద్యంపై? నేను ఇవాళ కూడా కలెక్టరేట్ లో మాట్లాడడం జరిగింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా, పీజీ ఇన్స్టిట్యూషన్ కూడా, డోర్నకల్ ఇంటర్మీడియట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. స్పందించారు సానుకూలంగానే అని చెప్పినారు. డోర్నకల్ ఎమ్మెల్యే గారు కూడా, విప్ గారు కూడా అక్కడే ఉండే. ఆయన స్పందించారు, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానని, నేను ప్రభుత్వంతో చర్చిస్తాను, మాట్లాడతాను అని చెప్పినారు. సాధారణంగా ప్రతి రాజకీయ నేత కూడా చెయ్యను అని ఎవరు చెప్పరు, చేస్తా అనే చెప్తారు. మరి ఆయన చెప్పిన దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక 3 నెలల్లో 6 నెలల్లో చూస్తే అర్థమవుతుంది. ఉత్తరతే విన్నారు కదా, కిసాన్ పరివార్ సిఇఓ అయినటువంటి డాక్టర్ వివేక్ గారు కూడా చెప్తున్నారు. తనది ఇక్కడ ఈ ప్రాంతం కానప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలపై మమేకంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన హరీష కృషి చేస్తారు. ముందు కూడా నా సాధ్యమైనంత వరకు, కృషి ఉన్నంత వరకు మాత్రం చేసి ఇక్కడ అభివృద్ధి నా తరపున చూపెడతానని చెప్పేసి డాక్టర్ వివేక్ చెప్తున్న పరిస్థితి ఉంది.